ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. వైవాహిక జీవితం, శీఘ్ర వివాహం. వైవాహిక జీవితంలో సప్తమ స్థానంలో కనుక రవి ఉన్నట్లయితే వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే వివాహం ఆలస్యం అవ్వడం, లేదా వివాహం అయిన తర్వాత కూడా కొన్ని సమస్యలు ఉండడం, ఇది జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి అనగానే అర్ధపాపి అని పేరు. రవి పూర్తిగా పాపి కాదు, రవి అర్ధపాపి మాత్రమే. కాబట్టి వైవాహిక జీవితంలో సప్తమంలో రవి ఉండకూడదు, అలాగే సప్తమ స్థానాన్ని రవి చూడకూడదు. ఆ విధంగా కనుక ఉన్నట్లయితే వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వాళ్ళకి ఎదురవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరికైనా సరే ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ సప్తమ స్థానంలో కనుక రవి ఉన్నట్లయితే వాళ్ళు వివాహం శీఘ్రంగా అవ్వాలన్నా, వైవాహిక జీవితం చాలా సామరస్యంగా పుత్ర పౌత్రాభివృద్ధిగా నెరవేరాలన్నా వాళ్ళు చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రామ సప్తాహం. ఈ రామ సప్తాహం అనేటువంటిది ఎందుకయ్యా అంటే రవి యొక్క అంశలో పుట్టినటువంటి వాడు రాముడు. కాబట్టి మనం శ్రీరామచంద్రమూర్తి వారికి ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అది డైరెక్ట్గా సూర్యభగవానుడికి చెందుతుంది. కాబట్టి ఎవరైనా సరే సప్తమ స్థానంలో రవి ఉన్నా, సప్తమ స్థానాన్ని రవి చూసినా వాళ్ళు ఆ అబ్బాయి చేత కానీ అమ్మాయి చేత కానీ, లేదా వివాహం అయిన తర్వాత ఆ దంపతుల చేత కానీ వాళ్ళ జాతకంలో సప్తమ స్థానంలో రవి దోషం ఉన్నందుకు రామ సప్తాహం కనుక చేసినట్లయితే ఆ దోషం పూర్తిగా పోతుంది. అది ఎలా అంటే తారాబలం చంద్రబలం కుదిరిన రోజున ఆ జాతకులకి మొట్టమొదటి రోజున వాళ్ళిద్దరూ కూడా, లేదా అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వాళ్ళని పీటల మీద కూర్చోబెట్టి చక్కగా తారాబలం చంద్రబలం కుదిరిన రోజున 7 రోజుల పాటు వాళ్ళు ఏకదీక్షగా రామ సప్తాహం చేయాలి. ఈ 7 రోజులు కూడా ఉదయం రాత్రి పూజలు చేస్తూ ఉండాలి. శ్రీరామచంద్రమూర్తి వారు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయ స్వామి, హనుమ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః అని సంకల్పం చెప్పి 7 రోజుల పాటు దీక్షగా నేల మీద పడుకుని ఆ దంపతులు కానీ, లేకపోతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ విడివిడిగా అలా చేసినట్లయితే వాళ్ళకి ఆ జాతకంలో ఉన్నటువంటి దోషం పోయి వాళ్ళకి శీఘ్రమే సంతానం కలగడం, వైవాహిక జీవితం బాగా ఉండడానికి అనేక రకాల మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ దోషం పూర్తిగా పోతుంది. 7 రోజుల పాటు కూడా ఏకభుక్తం అన్నమాట. ఉదయం భోజనం చేయాలి, రాత్రి పలహారం చేయాలి. ఆ విధంగా 7 రోజులు అయిన తర్వాత ఈ 7 రోజులు కూడా పురోహితుణ్ణి వాళ్ళు ప్రవేశపెట్టి 7 రోజులు కూడా ఉదయం రాత్రి కూడా పూజలు చేయాలి. ఆఖరి రోజున ఉద్వాసన చెప్పి ఆ విగ్రహాలను తీసుకెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా రామాలయంలో కానీ, లేదా మన ఇంట్లోనే మనం ధూపదీప నైవేద్యాలు పెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ 7 రోజులు కూడా ఆ విధంగా కనుక చేసినట్లయితే వాళ్ళ యొక్క కోరికలు తప్పకుండా ఈడేరుతాయి. ఆ విధంగా ఒక పూట భోజనం, ఒక పూట టిఫిను, పలహారం చేయాలి. ఈ చేసినటువంటి 7 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లి, వెల్లుల్లి ఇటువంటి పదార్థాలు కానీ అటువంటివి కూడా దరిచేరకూడదు. ఆ విధంగా చేసుకుని దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి ఏదైనా తగిన యథోచితంగా వాళ్ళు సఫల దక్షిణ తాంబూలాదులు ఆ రామాలయంలో ఉండేటువంటి అర్చకుడికి అవసరమైతే వాళ్ళు యథాశక్తి దక్షిణ తాంబూలాలు ఇచ్చి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు భోజనాలు పెట్టచ్చు. లేకపోయినట్లయితే వాళ్ళు ఆ 7 రోజులు కూడా ఒక దీక్షగా కనుక ఈ కార్యక్రమం చేసినట్లయితే శీఘ్రమే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది.
దాంపత్యం సరిగ్గా లేకపోయినట్లయితే సప్తమ రవి దోషం వల్ల అయితే సప్తమానికి రవి దృష్టి వల్ల వాళ్ళ దాంపత్యంలో ఉన్నటువంటి దోషాలు తొలగి చక్కటి జీవితం వాళ్ళకి ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిఎల్ఎన్ మూర్తి 9440989496. శుభం.